దొబ్బే దొబ్బదమ్మా దొబ్బనికేనే వచ్చినారా నీ ఏం పడి నేను బండి కూడా నడపరాను పిచ్చి గంట పెట్టింది పోనీ ఇంకెంత దూరం పోతావు యాడుంది మన కొంప ఇంకా ఇక దిగు దిగు ఎవరన్నా బండి మీద ఎక్కించుకొని వస్తారు కానీ నువ్వేమో బండి మీద నువ్వు కూర్చొని నన్ను దొబ్బుకుంటూ వస్తున్నావు అందరూ ఇట్లా వస్తాం మనం ఫ్యాషన్ రావాలి అందరు ఒకళ్ళకి వస్తే ఎట్లుంటుంది యాడికొచ్చినా మనం ఇప్పుడు మన ఇంటికే ఇది ఇల్లా కాదా నీకోసం ఇంద్రభవనం లాంటి ఇల్లు కిరాయికి తీసుకున్నా అమ్మ బాబాయ్ ఇది ఇంద్రభవనం లాంటి ఇల్లా కాదా ఇదేదో దయ్యాల కొంపలు ఎక్కున్నదిరా నీ ముఖానికి ఇది ఎక్కువదా ఓయమ్మ నాకు భయం అవుతున్నదే వద్దంటే ఈయనకుండా ఈయన లగ్గం చేసుకున్నా దీనికి బండి కూడా నడపరాదు వెనక్కి వెళ్ళి నూకిసుకొని వచ్చిండమ్మా ఇక పారా తప్పుతుందా నడువు ఇక వస్తున్నా చెప్పులని నిలవాలనా వద్దా ఒరే ఏదో పడ్డదిరా బావా ఆడేదో పడ్డదిరా ఓ అమ్మని అగో నీ కాళ్ళ కాడ చూడు ఏం పడ్డది ఏమున్నది పోతాళ్ళకి చెక్క పడ్డది అది అట్లా కూడా వచ్చిందిరా ఇంట్లో ఏదో ఉన్నదమ్మా అరే ఏం లేదు అడుగు ఈ ఇంటిని చూస్తేనే ఎట్లనో అనిపిస్తున్నది బావా మనం ఈడుకుంటోడు మంచిది కాదు ఎట్లా అనిపిస్తుంది ఏదో భయం భయం అవుతున్నది అరే అది వర్షానికి పడ్డది అంతే ఊడిపోయి చెక్క అది గొల్లెమన్న పెట్టు భయం అవుతుంది ఆడిపోతున్నావు ఇప్పుడు బయటకు పోయి ఏమైనా తీసుకొని వస్తా ఏం చెప్తావు నువ్వేం తెలియవు కదా బంగారం నీకోసం ఏమైనా తీసుకొని నువ్వు ఇప్పుడు బయటకు పోతే నేను ఒక్కదాన్ని ఎట్లుంటా బావా ఒక్కదాని కాకపోతే సంథింగ్ తీసుకొచ్చి పెట్టమంటావు మంచి రొమాంటిక్ గా ఉన్నాడు ఓ గా ఆలోచన కూడా ఉందా నీకు ఓ బావా నువ్వు బయటకు పోతే నాకు బుగులు నాకు బుగులు అవుతుంది ఈ ఇంటిని చూస్తేనే ఎట్లనో ఎన్నెన్నో వాసాలు ఉన్నాయి పైన ఆ దూలాల మీద ఏమున్నాయో అర్థమైతలేదు ఏమి లేవు ఏం భయపడకు ఏమైనా తీసుకుంటా అక్కడేదు నాకెందుకో బుగులు బుగులు అవుతుంది బావా ఏం బుగులు అవుతున్నది నీకు ఇక నువ్వు పోతే నేను ఒక్కదాన్ని ఎట్లుంటా ఇంట్లో పోయి నేను ఇట్లా పోయి ఇట్లా వస్తా సరే పోయిరా పో మరి ఉండను అరవకుండా కూర్చో మళ్ళీ తీసుకుంటే ఏంద్ర పిచ్చిదాన్ని తీసుకొచ్చినట్టు ఎట్లా చేద్దామన్నా మరి ఈరోజు సండే ఉన్నది ఇంత మందికి దాదాం పోయి మా చిన్నమ్మలో ఇల్లు ఉన్నది కదా అరే అట్లకు ఎవరో రెంట్కి వచ్చిర్రంటారా అందులోకి వస్తే మళ్ళీ పేరు బదనాం అవుతుంది రెంట్కి వస్తే మనకేమన్నా మనకు కొత్తనా ఎవరు వచ్చినా రెంట్కి వచ్చినా వాళ్ళ బూలు పట్టించి దయ్యాలకి గెటప్ వేసుకొని పోవాలి బూలు పట్టించి వాళ్ళ నిలబొట్టాలి కాల్ చేపియాలి అరే మీరు చిన్నోళ్ళు అయినా మీతో నేను దోస్తాను చేస్తున్నా కాబట్టి నా పేరు నిలబెట్టాలి మీరు మరి నిలబెట్టింగ్ కదా తాగడని చెప్పేది అట్లకు పోయి వాళ్ళు చేస్తే మన పేరు ఏముంటుంది రా మీతో పాటు నన్ను కూడా చిల్లరగాడు అనుకుంటారు ఊళ్ళో ఉన్న పేరు ఖరాబ్ అవుతుంది నేను చిల్లరగా అనిపించకుండా దూరం ఉండన్నా మేమే పోయి యాద బూలు పట్టిస్తాం పోయి వాళ్ళకి ఇంట్లోకి వచ్చిన వాళ్ళకి నైట్ మొత్తం బూలు పట్టించాం తెల్లారే వాళ్ళు పత్తకి వీకేస్తారు ఇల్లు ఇంట్లో ఉండమని దయ్యాలనా అని అరే వద్దురా పేరు ఖరాబ్ అవుతుంది రా లేకుంటే నేను మీ దగ్గరికి రాను చూడండి ఇక మళ్ళీ ఇంకోసారి దోస్తానులాగా హలో మిస్టర్ ముందు స్టప్ వీళ్ళది స్టప్ మంది ఇది ఏ మీ తోటి ఇలా కాదురా ఇక నేను ఇక్కడ పోతా మీరు మాట్లాడుకోండి ఇక మన ఉంటే ఏ కాదురా కుదరదు ఇదే నా ఎంత తిన్నా ఎప్పుడు తింటా తాగవు కానీ ఇంత తిండి తింటావు దొడ్డుగావు పైసలు తెచ్చిరారా మందు స్టప్ నువ్వు మందు పైసలతో పడి మందు మంది మందు మీ అంటే మిల్లని వేసుకొని నాది ఉన్నాయి మొత్తం అంటున్నాను ఇగో ఇది ఒక్కటి చైన్ లాస్ట్ మిగిలింది రాని పోయినాయి అయినా పర్ల మందు సరే పారా యాదోడు చేద్దాము ఆ లక్ష్మయ్య గౌడ్ దగ్గరకు ఇంత మందు ఉద్యోగం తీసుకొని పోదాం లక్ష్మయ్య దగ్గర వద్దు మందు పోదాం పా ఇంతసేపు ఏడిపోయినవరా ఎదురు చూస్తున్నా
ఎంతసేపు ఏడుకోయినా పండ్లు తీసుకొని వచ్చిన తింటావని. ఏం తెచ్చినావు చూడు. ఏమైంది, జ్వరం వచ్చిందా? ఏమో నాకేం సమజ్ అవుతలేదు. సమజ్ అయితే లేదా? ఏం పండు తెచ్చినావు? నీకు ఇష్టమైన యాపిల్ తీసుకొని వచ్చి. చాలేవయ్య నీ సంబరం. తిను. మళ్ళీ ఇంకెప్పుడు ఏడుకోకు, నాకు బుగులు అవుతున్నది. ఏడుకోను కానీ నాకు మస్తు బుగులు అవుతున్నది. నువ్వు బయటకు వందాడే. నిజంగా భయపడ్డా? భయపడ్డా. బంగారు నేను ఉన్నా కదా, నీకెందుకు భయం? సరే తిను, మెల్లగా తిను. తింటున్నాగా? నువ్వు తినవా? తింటా, ఎందుకు తిన? నువ్వు కూడా తిను. నువ్వు ఇస్తే కదా ఎన్నికి ఇచ్చినాగా. అబ్బా బయట ఏదో సప్పుడు అవుతుంది. ఏ తినా, ఏం సపోర్ట్ లేదు. ఏమో నాకు సప్పుడు అయినట్టు వినిపించింది. ఇప్పుడే వచ్చిన బయట నుంచి. సరే పండుకుందాం మరి. పడుకుందామా? ఇంకెందుకు మరి లేటు? తింటావా ఇంకేమైనా? ఇంకేముంది, చాలు దాన్ని పెట్టేసి. పడుకో మరి. కమలి దరుగు దగ్గరికి. ఏంది దీని వాలకం చూస్తుంటే దీనికి నిజంగా ఏదో అయినట్టుంది. స్వామి దగ్గరకన్నా తీసుకుపోవాలి. కమలే, యాడికి తీసుకోపోతున్నావు? స్వామి అర్థమైంది. ఏమి అర్థమైనది సాని? నేను రాను రాను అంటే తీసుకొని వచ్చిన. నిలబడిరా. స్వామి దీనికి ఏమైంది ఒకసారి చూడండి. ఉంది. ఏమి ఉంది సామి? నీలో ఉంది. నాదిలో ఏమి ఉంది? ఒక ప్రేతాత్మ 6 నెలల నుంచి నీలోనే ఉంది. ఏమిరా నాది అట్లా ప్రీతి ఆత్మ అయ్యాడ ఉన్నది. అందుకే కదా నేను తీసుకొచ్చింది. నువ్వు చేసే మరి లేకుండా ఉండేడా ఊట పట్టి. స్వామి చూడండి, మార్గం ఉంది. రాత్రి నుంచి ఇట్లే చేస్తుంది. అసలు దీన్ని ఏదో ఒకటి చేసి దయం నుంచి. నేను ఏం చేసినా? నువ్వు కొద్దిసేపు ఆగు స్వామి, మీ కాలు పట్టుకుంటా. ఏదో ఒకటి చేసి దీన్ని ఆ దయం నుంచి, ఆ దయం బారి స్వామి నన్ను ఏం చేస్తాడు? చెయ్యాలి. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావు. ఊరి బయట శ్మశానంలో కూర్చోబెట్టి చెయ్యాలి. చెయ్యలేకుంటే బాల ప్రాణానికే ప్రమాదం. చేద్దాం స్వామి, అదేదైనా సరే. ఊకో బొందల గడ్డలు నన్ను ఏం చేస్తారు? నువ్వు ఇట్లే ఉంటే ఆ బొందల గడ్డలే ఊడవలసి వస్తుంది. నాకేం కాదు, నాకేం కాదు, నేను మంచిగానే ఉన్నా. చెయ్యలేని పక్షంలో నీ కంఠంలోని రక్తం తాగే ప్రమాదం ఉంది. ఆలోచన చేసుకో. బాబా నేను నీ రక్తం ఏడ తాగుతానే బాబా. పోదప్పా. కొద్దిసేపు ఆగు. ముందు దండం పెట్టు ఫస్ట్ స్వామికి. నది లోపల ఏమి ఉంది స్వామి? నీలో ఏముంది చూస్తావా? చూస్తే తట్టుకుంటావా? Huh?
స్వామి నాకేమైంది? ఏం కాలేదే. నిన్ను ఒక ప్రేతాత్మ ఆవాహించింది. ఓ అమ్మనే, అది ఆడికెళ్ళి వచ్చి నీలో ఉన్న ప్రేతాత్మను వేరు చెయ్యాలి, లేదు అంటే నీ భర్త ప్రాణానికి ప్రమాదం, నీ ప్రాణాలకు ప్రమాదం. ఓ బావా, ఏదో ఆత్మ అంటున్నారు బావా, నాకు భయం అవుతుంది బావా. భయపడకు, కొద్దిసేపు ఆగు. స్వామి అది ఎప్పుడు చేద్దాం? ఈ రోజు రాత్రి నిండు అమావాస్య 12 గంటల సమయంలో ఊరి బయట శ్మశానంలో చెయ్యాలి. మీతో ఎవ్వరూ రావద్దు, మీరిద్దరే రావాలి. ఇంకా నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. స్వామి చూశారు కదా ఇప్పుడు ఎట్లుందో. ఆ పూజ ఏదో ఈ రోజే చేసేద్దాం. బాలా బాలా, ముందు ముందు ఇంకా ఉంది. ఇది ఇంతటితో అయిపోలేదు. దీనివల్ల ఎన్నో ప్రాణాలు పోయేది ఉంది, ఇంకా ముందల చేసేది ఉంది. తస్మా జాగ్రత్త. చాలా బరి తెగించిన పిశాచి ఉంది. స్వామి మరి ఎట్లా చేద్దాం? ఇంకా చాలా ప్రాణాలు పోయేటి ఉన్నాయి. స్వామి ఈ బాలకు కూడా ప్రాణగండమే ఉంది, కానీ నేను చూసుకుంటా. నువ్వు బాధపడి భయపడాల్సిన అవసరం లేదు, మీరే సరేనా? స్వామి నీ ప్రాణాలకు నా ప్రాణాలు అడ్డేస్తా, నువ్వు అదరకు బెదరకు.